ఈరోజు మనతో పాటు షేక్ కరీముల్లా గారు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఈయన బాపట్ల సంబంధించినటువంటి జనసేన పార్టీ సంబంధించిన నాయకులు. అసలు బాపట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎటువైపు ఉన్నారు అనే దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీ అలాగే జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి అయితే రాష్ట్రంలో నడుస్తుంది. దీంట్లో భాగంగా అసలు తెలుసుకుందాం బాపట్లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది. నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు చూసుకుంటే ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో భాగంగా బాపట్ల ప్రజలు ఎటువైపు ఉన్నారని మీ ఉద్దేశం చెప్పండి సార్. బాపట్ల ప్రజలు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు ఓటేద్దామని అందరూ రెడీగా ఉన్నారు. భారీ మెజార్టీతో నరేంద్ర వర్మ గారిని గెలిపించుకుంటారు. అసలు నరేంద్ర వర్మ గారిని ఎందుకు గెలిపించుకోవాలి బాపట్లలో అంటే ఏం చెప్తారు మీరు? నరేంద్ర వర్మ గారు 10 సంవత్సరాల నుంచి ఏ పదవి ఆశించకుండా ఆయన సొంత ఫౌండేషన్ మీద ప్రజలకు మంచినీళ్ళు అందించడం ఒకటి, చిన్న పిల్లలకి చదువు కోసం సహాయం ఒకటి, పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ ముందుండి పిలవంగానే పరిగెత్తుకొచ్చే వర్మ గారు బాపట్లో భారీ మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో ఎలాంటి అపోహ కల్లా. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? సుమారు 20,000 పైన మెజార్టీ రావచ్చు. 20 నుంచి 25,000. ఓకే. మరి రాష్ట్రంలో జగన్ కావాలా చంద్రబాబు కావాలంటే ఎటువైపు ఉంటారు? రాష్ట్రంలో మా పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరం సీఎంగా కావాలని మేము ప్రతి ఒక్కరిని జనసేన నాయకుడు, ప్రతి ఒక్క జనసేన నాయకుడు కోరుకుంటున్నాడు. దానికోసం 10 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు నిరీక్షిస్తాం. పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుంటాం. ఓకే. దానికోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తాం. ఓకే. మాకు పదవులు లేకపోయినా, ఆయన పదవులు లేకపోయినా ఆయన సీఎం అయిందాక కష్టపడతానే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, అది మా కోరిక. మరి జగన్ పరిపాలన బాగానే ఉంది 2019 తర్వాత అంటున్నారు బయట, మీరేమో బాగాలేదు అంటున్నారు సార్. ఎలా రావాలంటున్నారు, ఎలా ఎందుకు? ఇంక 25 రోజుల్లో తేలిపోయింది కదా సార్. జగన్ ప్రభుత్వం ఎలా ఉందో 25 రోజుల్లో తేలిపోయింది. ఇప్పుడే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మొన్న కాకినాడ వెళ్ళారు, ఏమైంది సార్? జనసేన పవన్ కళ్యాణ్ సీఎం నడిచారు. అంత ముందు ఒక మాట మాట్లాడాడో లోపలికి వెళ్ళిపోయారు బస్సులో. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎలా సీఎం అవుతారు జగన్ గారు? మరి బాపట్లో చూసుకుంటే ఎటువంటి అభివృద్ధి జరగలేదా కోన రఘుపతి గారు ఉన్నప్పుడు? సార్ మీరు సపోజ్ నాతో పాటు బాపట్ల పట్టణం నడిబొడ్డు మీద వెళ్దాం. మీకు మెయిన్ రోడ్డు కోసం, ఒక్క రోడ్డు కోసం 20 సంవత్సరాల నుంచి పరితపిస్తున్నారు జనం. మా ముస్లిమ్స్, మైనార్టీ ముస్లిమ్స్. మున్సిపాలిటీలో డబ్బులు లేవంటారు, రోడ్డు ఏదో ఆటంకం చెప్తున్నారు. ఇప్పుడు దాకా నడిబొడ్డులో రోడ్డు ఇలా కావాలంటే మీరు రండి, మొత్తం మీ ముందు నిరూపిస్తా. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం చెప్తారో మీరు ఒక్కసారి వింటారు కదా. మిమ్మల్ని తీసుకెళ్తా షాపింగ్ కోసం. మరి ఇప్పుడు ముస్లిమ్స్ పరంగా మాట్లాడుకుంటే మరి టీడీపీ న్యాయం చేస్తుందా? వైసీపీ ఏం చేయలేదంటారా ముస్లిమ్స్కి? సార్ ముస్లిమ్స్ పెద్దలు జగన్ ఏదో చేశారు అనుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మా 4% రిజర్వేషన్ ఇచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో చేసిన ఒక్క పని లేదు. ముస్లిమ్స్కి మేలు చేశారంటే ఇప్పటిదాకా లేదు. ఆ నాన్నగారు చూసి ముస్లిమ్స్ అంతా ఓట్లు వేసాం. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా పూర్తి వ్యతిరేకత ఉన్నారు. జగన్ గారికి ఓటు వేయడం ఇష్టం లేదు. 2024 ఎలక్షన్స్లో బాపట్ల ముస్లిమ్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్తారు నరేంద్ర వర్మ గారికి? వర్మ గారికి 100% ఇస్తాం సార్. ఈ పెద్దల నాయకులు ఏదో రిజర్వేషన్లు వెళ్ళిపోతాయని ప్రచారం చేస్తున్నారు, కానీ మా ముస్లిమ్స్ న్యాయం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సార్ ఇమాములకి జీతాలు ఇచ్చారు, షాదీ తోఫా ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు. విదేశాలకి ఎవరు వెళ్ళాలన్నా విదేశాలకు ఆయన ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా చాలా మంది వెళ్ళి చదువుకున్నారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఏమైపోయింది సార్? ముస్లిమ్స్కి న్యాయం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, జగన్? ఒకసారి మీరే ఆలోచించారు. 2024లో చంద్రబాబు గారిని మామూలుగా జీతాలు పెట్టింది ఆయనే, రంజాన్ తోబా పెట్టింది అదే, షాదీ ముబారక్ పెట్టింది అదే చంద్రబాబు నాయుడు గారే. అన్ని విధాలు కాదు ముందు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఏదో బీజేపీతో కలుస్తున్నారు కదా, ఏదో బూచీలాగా చూపించి ఓట్లు పెట్టుకోవడానికి చూస్తున్నారు సార్. అది మాత్రం జరిగే పని కాదు. జనాలు కూడా తెలివి మీరిపోయారు, ఎవరికి ఓటు వేయారో నిర్ణయించుకున్నారు. కాబట్టి నరేంద్ర వర్మ గారి గెలుపుకి ఎటువంటి డౌట్ అక్కడ. ఎంత మెజారిటీ రావచ్చు నరేంద్ర గారికి? సుమారు 20 నుంచి 25,000 మెజారిటీ రావచ్చు సార్. మరి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి కానీ జనసేన? మా పార్టీ మాత్రం 21 సీట్లు గెలవాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా గెలుస్తాయి. మా నాయకుడు చెప్పినట్టు 98%
గ్యారెంటీ గెలిచి చూపిస్తాం సార్. మరి టీడీపీకి ఎన్ని వస్తాయి సీట్స్? కూటమి కలిపి 140 సీట్లు గ్యారెంటీకి రావచ్చు అనమాట. మొత్తం కలిపి అయితే పక్కాగా అయితే ఈసారి టీడీపీ అధికారంలో అధికారం టీడీపీ సార్. ఓకే, చూసారు కదా, పక్కాగా ఈసారి అయితే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు కరీముల్లా గారు. మరి చూద్దాం 2024 ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.